నిన్న హెచ్సియు ఇవాళ యాచారం తెలంగాణ రాష్ట్రం జేసీబీల రాజ్యం నడుస్తోంది. ఎన్నికల ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. ఆ భూములను రైతులకిస్తామని ప్రతినబూనారు. అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తీరు మారింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీకి సేకరించిన అసైన్డ్ పట్టా భూములను అధికారులు సర్వే చేస్తున్నారు. రైతుల నుంచి ఆందోళన వస్తుందని ఊహించి ముందస్తుగా అరెస్టులు చేశారు. ఆ భూములను సర్వే చేసి ఫెన్సింగ్ వేసేందుకు చర్యలు తీసుకున్నారు. 40 నుంచి 60 రోజుల్లోపు సర్వే పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఇక యాచారం తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో 2 ఆర్ఐలు, 2 సర్వేయర్లు, మరో 6 రెవెన్యూ, టీజీఐఐసి సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డితో పాటు ఏసీపీ కేపీవీ రాజు ఇతర ఉన్నతాధికారుల బృందం సర్వేలో పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఫార్మాసిటీకి ఇచ్చిన భూములు తిరిగిస్తామని చెప్పి ఇవాళ జేసీబీలతో వచ్చి దౌర్జన్యంగా సర్వే చేయడం ఏంటని అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఎవరి భూములు అలాగే ఉంటాయి, ఈయనోళ్ళవి ఇచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకుంటామన్నారు. తోవలు ఎవరు వాళ్ళకే ఇస్తాం, ఆన్లైన్లో చేస్తామన్నారు. చేపిస్తామన్నప్పుడు ధరలకు కూడా వచ్చారు. ఇప్పుడు ఎవరు రాకుండా పోయారు సార్. దాని గురించే మేము ఇప్పుడు మాట్లాడడం జరిగింది. వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని పెట్టి పాదులు వాతి కమ్మాలు వాతిస్తారు అని మాకు అండగా ఉండి కోట్ల కేసు వేసినప్పుడు వాళ్ళే అండగా వచ్చినారు. రంగారెడ్డి గారు అయితే మీ భూమి ముఖ్యంగా 80% భూమి ఎక్కడ చెప్పారు. సీఎం రేతులు గారు కూడా ₹1 కోటి భూములు ఎట్లా ఇస్తారు మీరు, మీ మంచి పనుల వంటి భూములు అని చెప్పారు. ఈరోజు చూడండి ఇంత దౌర్జన్యంగా పోలీసులను తీసుకొచ్చి జేసీబీలు పెట్టి ఫెన్సింగ్ చేస్తున్నారు. భూములు ఇవ్వకుండా కోట్ల అథారిటీలో వేసినామని చెప్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకం. సో వీళ్ళకి ఎలాంటి పని చేయడానికి కూడా మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది. సూచించినా దాన్ని ధిక్కరించుకుంటూ పనిచేయడం జరుగుతుంది. దీని మీద మేము చాలా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా రైతులను మోసం చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి. భవిష్యత్తులో మీకు అధికారం శాశ్వతం కాదు, రైతులకు అండగా ఉండాలని చెప్పడం జరుగుతుంది.